బాబూజీ, మీరు భగవంతుని నమ్మరా అని అడిగితే ఆయన వెంటనే కొంచెం అసహనంతో, భగవంతుని ప్రస్తావన ఎందుకు? నాకు ఆయనతో పనేమిటి? నేను దేవుణ్ణి చూశానంటే అది కేవలం నా గురుదేవులు లాలాజీ అపార కరుణా కటాక్షాల వల్లనే. ఈ దీనుడిని రక్షించేందుకు ఏ దేవుడి దిగి వచ్చాడు? లాలాజీ మాత్రమే కరుణ చూపారు. నాకు సర్వస్వము ఆయనే అని గద్గద స్వరంతో అన్నారు. బాబూజీ లాలాజీని చూశారు, ప్రేమించారు. అంతే, దానితో ఆయన పయనం ముగిసింది. ప్రారంభము, అంతము ఆ క్షణమే జరిగిపోయాయి. అందుకే ఆధ్యాత్మిక యాత్రలో ఆరంభమే అంతము కావాలి. మొదటి 3 సిట్టింగ్స్ చాలు. దానితో నీ యాత్ర ప్రారంభం, ముగింపు అయిపోవాలి. మిగతా రోజుల్లో సాధన నీ అనుభవాన్ని నెమరు వేసుకోవడానికే. అర్థం చేసుకొని చూడండి.